పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు 4వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21, 22, 23 వచనములు. దేవదూత యోసేపుతో, ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో తనను తాను మనకు ఎరుకపరుచుకున్నటువంటి ఆ నిజదేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండాలని ఆశపడేటువంటి దేవుడు. ఆ బైబిల్ గ్రంథములో కూడా అవ్వ ఆదాముల కాలము నుండి కూడా ఆ నిజదేవుడు మానవాళితో సత్సాంగత్యాన్ని కలిగి ఉండాలని కోరుకున్నాడు. అయితే పాపము కారణముగా ఆ దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ బంధం తెగిపోయింది. ఏదెను తోటలో ప్రతిరోజు కూడా అవ్వాదములతో కలిసి నడయాడినటువంటి ఆ దేవాది దేవుని పాపము కారణముగానే మనము దూరం చేసుకున్నాం. కానీ దేవుడు మరొక్కసారి ఈ మానవాళిని పాపము నుండి కాపాడటము కొరకై తానే స్వయముగా ఇమ్మానుయేలుడుగా మన మధ్యలోనికి రాబోతున్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడుగా ఉంటాడు, దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ప్రియులారా, మనం ఎంత బాధలో ఉన్నా, ఎంత కష్టములో ఉన్నా, ఎన్ని సమస్యలలో ఉన్నా కానీ ఎవరో ఒక వ్యక్తి నాకు తోడుగా ఉన్నాడు అనే ఆదరణ మనకు దొరికినప్పుడు కొండంత బలం చేకూరుతుంది. 1000 ఏనుగుల బలం మనకు వస్తుందండి. సమస్యని ఒంటరిగా ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు మనలో భయం, అభద్రతాభావం, అదేవిధంగా ధైర్యం లేకపోయేటువంటి ఆ పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ మనకి ఒక బలమైన వ్యక్తి, ఒక దృఢమైన వ్యక్తి చేయూతనివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు, మనతో ఆ వ్యక్తి ఉన్నాడు, నడిపిస్తాడు మనల్ని అని చెబితే తెలియనటువంటి ధైర్యం వస్తుంది. ప్రియులారా, ఈ సందర్భంగా మీకు ఒక చిన్న ఉపమానాన్ని చెప్పాలి. ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి ఒక ఎద్దు ఉంది. ఈ రైతు ఆ ఎద్దుని ఎంతగానో ప్రేమించాడు. ఆ ఎద్దు కూడా ఈ రైతు యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్లప్పుడూ కూడా ఆ రైతును పోషించేది. అయితే ఒక రోజున ఆ ఎద్దు వడ్ల బస్తాలు వేసినటువంటి బండిని లాక్కొని వెళుతూ ఉండగా ఆ బండి పొరపాటున ఒక బురద గుంటలో కూరుకుపోయింది, దిగబడిపోయింది. ఎంత అదిలించినా కానీ, ఎంత కదిలించినా కానీ దానివల్ల కాటల్లేదు, దానివల్ల అవ్వడం లేదు. ఇక ఈ రైతు ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా ఆ రైతు ఈ విధంగా గట్టిగా మాట్లాడటం ప్రారంభించాడు. అరే రాముడు, నువ్వు ఒంటరోడివి కాదురా, పక్కన చూడు, ఇంకా వేరే ఎద్దులున్నాయి, నీ తోట పాటు నువ్వు ఒక్కడవే లాగటల్లా, నీకు తోడుగా అదిగో సురేష్ ఉన్నాడు, ఇంకా ఎంకన్నున్నాడు, అరే అందరు కలిసి గట్టి పట్టని బండి ఎంతరా మీ ముందు అన్నాడు. ఒక్కసారిగా ఆ ఎద్దు ఒక్కసారి శరీరాన్ని ఇకిలించి గట్టిగా పట్టి ఆ బండిని బయటికి లాగేసింది. ఆ ప్రక్కన నిలబడినటువంటి ఒక వ్యక్తి ఇదంతా చూస్తూ ఆశ్చర్యపోయాడు. అదేంటండి, అక్కడుంది ఒకటే ఎద్దు కదా, అక్కడేదో 4-5 ఎడ్లున్నట్టు,
అన్ని ఎద్దులు కలిసి ఆ ఒక్క బండిని లాగుతున్నట్టు మాట్లాడతారు ఏంటండి అని అంటే, అప్పుడు ఆ రైతు అన్నాడట, ఏమండి మీరు చెప్పింది నిజమే, కానీ నా ఎద్దుకి కళ్ళు లేవండి, అది వినడం మాత్రమే చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి కష్టములో ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను నా ఎద్దుకు ధైర్యాన్ని ఇవ్వడానికి, నా ఎద్దుకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, నా ఎద్దుకు బలాన్ని ఇవ్వడానికి ఇదిగో ఈ విధంగా అక్కడ తనకు తోడుగా ఇంకా వేరే ఎద్దులు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా కలిసి పని చేస్తున్నాయి, కలిసి తనకు సహాయం చేస్తున్నాయి అని చెబితే దానికి కొండంత బలం వస్తుందండి. తెలియకుండానే అది ఎంత తనకు మించిన భారాన్నైనా కానీ దరికి చేర్చేస్తుందండి అని చెప్పాడు. నిజమే కదా ప్రియులారా, మనకి మరొక వ్యక్తి తోడుగా ఉన్నాడు అంటే అది కొండంత అండ, కొండంత బలం. ప్రియులారా, అటువంటిది దేవుడే స్వయంగా మనకు తోడుగా ఉన్నాడు అంటే దానిని మనం విశ్వసించగలిగితే మనకి ఇంక ఎంత ధైర్యం రావాలి ప్రియులారా, ఎంత ప్రోత్సాహం రావాలి మనకి. మన దేవుడే మనకి స్వయముగా ఉన్నాడు అంటే. ఆది నుండి కూడా దేవుడు మానవునితో, ముఖ్యంగా బైబిల్ గ్రంథములో నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్తూనే ఉన్నాడండి. కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు మీకు చెప్పిన తర్వాత పాత నిబంధనలో దేవుడు తోడుగా ఉండడానికి, నూతన నిబంధనలో దేవుడు తోడుగా ఉండడానికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా ప్రియులారా, ఇదిగో ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనములో దేవుడు యాకోబుతో అంటాడు, నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును, నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును, తిరిగి నిన్ను ఈ చోటుకు చేర్తును, నేను చెప్పినదంతయు చేయము, నిన్ను వదలను అని దేవుడు అక్కడ తనకి వాగ్దానం ఇచ్చాడు. ఎక్కడ ఇది జరిగింది ప్రియులకు దేవుని బిడ్డలారా? యాకోబు బేర్షబా దాటిన తర్వాత హారాను వైపు వెళుతున్న సమయంలో ప్రియులారా, అతడు ఒక తలగడ దిండు, ఒక రాయిని పెట్టుకొని నిద్రపోయాడు. అతనికి ఒక కల వచ్చింది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. మనందరికి సుపరిచితమైన వాక్యం ప్రియులారా. అక్కడ దేవుడు తనతో మాట్లాడాడు, నేను నీకు తోడుగా ఉంటాను అని పలికాడు. ఇదే మాటని అబ్రహాముతో కూడా దేవుడు పలికాడు, నేను నీకు తోడుగా ఉంటాను అని పలికాడు. స్పష్టముగా దేవుడు పలుకుతున్న మాట ఏమిటి ప్రియులకు దేవుని బిడ్డలారా? బేతేలు అనే ప్రదేశములో దైవ నిలయము, దేవుని యొక్క సన్నిధి అనే ప్రదేశములో, దైవ నిలయము బేతేలు అనే ప్రదేశములో ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనములో నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును, నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును, తిరిగి నిన్ను ఈ చోటుకి చేరుతును, నేను చెప్పినదంతయు నీవు చెయ్యి వరకు నిన్ను వదలను అని పలికాడు. దేవుడే స్వయముగా యాకోబుతో, ఇజ్రాయేలుతో పలికినట్టు మాట. ఆ తరువాత మనం ఇంకా స్పష్టముగా మోషే ప్రవక్తతో దేవుడు ఈ మాటను వినడాన్ని వింటాం ప్రియులారా. ఇదిగో నేను నత్తివాణ్ణయ్యా, నా వల్ల ఏమైద్ది, నాకు చేత కాదు, ఇంకొకళ్ళు నన్ను చూసుకోయ్యా, ఇది నా వల్ల పని కాదు అన్నప్పుడు అంతట మోషే దేవునితో ఫరోరాజు కడకు వెళ్ళుటకు గాని ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తీసుకొని వచ్చుటకు గాని నేను ఎవడని అని పలికెను. దేవుడు నేను నీకు తోడై ఉందును, నిన్ను పంపినది నేనే అని నీవు తెలుసుకొనుటకు గురుతు ఇదిగో అని కొన్ని గుర్తులు చూపిస్తాడు పిల్లారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషేతో దేవుడు మరొకసారి నేను నీకు తోడుగా ఉంటాను అని పలుకుతున్నాడు. యెహోషువతోటైతే ఇంకా స్పష్టముగా, ఇంకా వివరంగా పలుకుతాడు, నేను నిన్ను విడవను ఎడబాయను అని పలుకుతాడు. గొప్ప వాక్యాన్ని పలుకుతాడు పిల్లారా. నేను నీకు ఎల్లవేళలా మోషేకు వలె తోడుగా ఉంటాను అని పలుకుతాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో నీ జీవితంలో ఎవరు నిన్ను ఎదిరింపజాలరు, మోషేకు వలె నేను నీకు తోడై ఉందును, నిన్ను విడువను ఎడబాయను అని పలికాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుడు
చాలా స్పష్టముగా నేను నీకు తోడుగా ఉందును, భయపడవలదు అనే ఆదరణకరమైనటువంటి ఆ ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు మనకి ఎల్లప్పుడూ కూడా చెబుతూనే ఉన్నాడు. ఈ సమయంలో ప్రియులారా, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, పాత నిబంధన గ్రంథములో దేవుడు తన ప్రజలకి ఏ రూపములో ఉన్నాడు, ఏ విధముగా ఉండేవాడు అంటే కొన్ని వాక్యాలు మాత్రం మీకు తెలియజేస్తాను పిల్లారా. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనములో దేవుడు అంటాడు, నేను నా ప్రజలతో ఒడంబడిక చేసుకుంటాను, నేను వారికి దేవుడును, వారు నా ప్రజలు, నేను వారికి తోడుగా ఉంటాను అని పలికాడు. ఇది ఒడంబడిక ప్రియులారా. ఆ తరువాత నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 23 వచనాలు మనం చదువుకుంటే, నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 23 వచనాలు మనం చదువుకుంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడై ఉన్నాడు అని మనం నేర్చుకుంటాం. దేవుని యొక్క తోడు, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క తోడ్పాటు వారికి తోడుగా ఉంది పిల్లారా. ఏ రూపములో? మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా. వీటన్నిటికీ కంటే కూడా చాలా శక్తివంతమైనటువంటి దేవుని యొక్క తోడు ఏ రూపములో ఉండేది అంటే దేవుని యొక్క మందస్సము రూపములో, ఆర్క్ ఆఫ్ ద కవనెంట్, దివ్య మందస్సము రూపములో దేవుని యొక్క తోడు వారికి ఎల్లప్పుడూ కూడా ఉండేది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 40వ అధ్యాయం 34 నుంచి 38 వరకు మనం చదువుకుంటే, దేవుని యొక్క మహిమ ఆ దేవుని యొక్క మందస్సం మీదకి వేంచేసి వచ్చి, ఆ మందస్సాన్ని ఎక్కడ తీసుకొని వెళితే అక్కడికి దేవుడు వారితో పాటు కదిలేవాడు. అది కొండంత బలం ఇచ్చేది ఇశ్రాయేలు ప్రజలకి. ఆ మందస్సం వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడ లేనటువంటి శక్తియుక్తులు వాళ్ళకు వచ్చే, పోరాడేవాళ్ళు బలముతోటి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యాలన్నిటినీ కూడా మీకు ఎందుకు నేను చూపిస్తున్నాను అంటే, దేవుడు పాత నిబంధనలో కూడా నేను మీకు తోడుగా ఉంటాను అని పలికాడు. అదేవిధంగా వాళ్ళకు తోడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ముఖ్యమైన అంశం ప్రియులారా, ఈనాడు మనం మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలలో మనం చదువుకున్నట్లుగా అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. దాని యొక్క అర్థం ఏమిటి అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం అని పలికారు. ఏంటి పాత నిబంధనకి నూతన నిబంధనకి మధ్యలో ఉన్న తేడా ఏమిటి అంటే, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి గురుతుల ద్వారా, సంజ్ఞల ద్వారా, వివిధ రూపాలలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఉదాహరణకి ఇప్పుడే మనం చదువుకున్నాం ఏమని, అగ్నిస్తంభములో రూపములో, మేఘస్తంభములో రూపములో, దివ్య మందస్సము రూపములో వారికి తోడుగా ఉన్నాడు. కానీ నూతన నిబంధనలో దేవుని యొక్క తోడు అలా కాదండి. దేవుడే స్వయముగా, దేవుని కుమారుడే స్వయముగా మానవుడై మన మధ్య వసించాడు. శరీరధారిగా నీలాగా నాలాగా మారాడు. ఇది తేడా ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒకసారి మనం యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే, 1వ అధ్యాయం 1వ వచనములోనే చాలా స్పష్టముగా దేవుడు ఏమని పలుకుతున్నాడు? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యే దేవుడై ఉండెనని పలికిన తర్వాత 14వ వచనం ప్రియులారా చాలా ముఖ్యమైన వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను. ఇదిగో ఇది తేడా. మనము ఆ మనిషి అవతారంలో ఉన్న యేసు ప్రభువును మనం చూడగలిగాం. ఆయన మనతో ఒక మనిషిగా సంచరించాడు. కానీ పాత నిబంధనలు అలా కాదు. గుర్తుల రూపంలో, సంజ్ఞల రూపంలో, వస్తువుల రూపంలో ఉన్నాడు. సొలొమోను మహారాజు దేవాలయాన్ని నిర్మిస్తే ఆ దేవాలయం మేఘం కమ్మివేసింది. దేవుని యొక్క సాన్నిధ్యం అందులోకి వచ్చింది. కానీ ఒక మనిషిగా ముఖాముఖిగా చూడలేదు. కానీ ఇక్కడ నూతన నిబంధనలో ఆయన ఇమ్మానుయేలుడిగా, ఇదిగో మనం వాక్యం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండను, ఆ వాక్యే దేవుడై ఉండడను పలికిన తర్వాత అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో
ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను, మనిషిగా నివసించాడు ఆయన మనతో. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారండి. అంత స్పష్టంగా మనకి ఇంకెక్కడా కనబడదండి. ఎందుకని అంటే గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా మాట్లాడాడు. ఎలా మాట్లాడంటే పెక్కు విధములుగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? మేఘస్తంభము నుండి మాట్లాడాడు, అగ్నిస్తంభము నుండి మాట్లాడాడు, ఉరుము మెరుపులతో మాట్లాడాడు. మనం చదువుకుంటాం నిర్గమకాండములో సినాయి కొండ మీద నుంచి ఉరుములు మెరుపులతో మాట్లాడాడు ప్రజలతోటి. అవును ప్రియులారా. కాబట్టి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడాడు కాదంటల్లా. దేవుడు మన పూర్వులతో ఉన్నాడు కాదంటల్లా. కానీ ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన మనతో ఉన్నాడు, మనతో జీవించాడు. నీ ఇప్పుడు ఒంటరి వాడివి కాదో, నీ ఇప్పుడు ఒంటరి దానివి కాదో, ఆయన నీతో ఉన్నాడో. ఇది విశ్వసించాలి మనం ప్రియులకు దేవుని బిడ్డలారా. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, నీతో నాతో కలిసి జీవించాడు, జీవిస్తున్నాడు. ఒక దివ్య సప్రసాద రూపములో దేవాలయంలో దివారాత్రములో నివాసం ఉంటున్నాడు. నీవు నేను విశ్వసించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఎంత ధైర్యవంతులముగా ఉండాలి, ఎంత బలవంతులముగా, ఎంత దృఢవంతులముగా ఉండాలి. ప్రతి చిన్నదానికి భయమే. అక్కడ ఏమీ లేకపోయినా ఉందని ఊహించుకోవటం, ఏమీ జరగకపోయినా జరిగిందని ఊహించుకోవటం, కలగకపోయినా నాకేదో అయిపోద్ది అనుకోవటం. నీ దేవుడు నీకు తోడుగా లేడా? యేసయ్య అనలేదా నీతోటి? ఆయన పుట్టుక సమయంలో మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు అతను ఇమ్మానుయేలుని పిలుస్తారు, ఆయన మనకు తోడుగా ఉంటాడని పలికినటువంటి అదే దేవుడు ఉత్థానమై మోక్షారోహణమవుతున్నట్టు సమయంలో ఏమని పలికాడో మనకు తెలుసు కదా. ఏమన్నాడు? లోకాంత్యము వరకు సర్వదా నేను మీకు తోడుగా ఉంటానని పలికాడు. ఈ తోడుగా ఉండే దేవుడిని మనం మనతో ఉంచుకోవాలి. నువ్వు నాకు అక్కర్లేదంటే ఆయన ఏం చేయలేడు. నీవు నేను కూడా చేయాల్సింది ఆయనని, ఓ ప్రభువా నాతో ఉండయ్యా, నాతో నివాసం ఉండు దేవా అని మనం కోరుకోవాలి, వేడుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలలో ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా తనను తాను రిక్తును చేసుకొని మన వలె శరీరాన్ని ధరించాడు మన కొరకై. ఇది ప్రియులారా పాత నిబంధనకి నూతన నిబంధనకి ఉన్న మధ్య తేడా. 2000 సంవత్సరాల క్రితం ఆ యేసు భగవానుడు మరియ తల్లి గర్భములో ఒక నలుసుగా ఏర్పడి కుమారుడిగా దాల్చి రూపము దాల్చి ఆయన మన కొరకై ఈ లోకంలోనికి వచ్చి దైవరాజ్యాన్ని స్థాపించి, ఆయన ప్రియ దేవుని బిడ్డ నీ కొరకై నా కొరకై ఒక శరీరధారిగా నీలాగా నాలాగా సిలువలో ఆయన మరణించి మన పాపాన్ని ఆయన మోసాడు. 3వ నాడు సజీవుడిగా లేచాడు. ఆయన మనతో ఉంటానంటున్నాడు. ఆయనకి మరణము లేదు. ఎంతోమంది భక్తులకి నాటి నుండి నేటి వరకు కనబడుతూనే ఉన్నాడు, దర్శనాల రూపంలో వస్తూనే ఉన్నాడు. పిల్ల ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఇదిగో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో ఈ విధంగా పలుకుతున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. తాను పుత్రులని పిలుచువారు రక్తమాంస పురితులకు శరీరములు కలవారగుటచ్చే తానును, వినండి జాగ్రత్తగా, తానును వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమందు తానును భాగస్వామి అయ్యను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు, తద్వారా మృత్యుభయము చేత తమ జీవితము బానిసత్వమున గడిపిన వారికి విముక్తి ప్రసాదించుటకు ఆయన అట్లు చేశాడు. ప్రియులారా, ఈ ఇన్కార్నేషన్, ఈ ఇమ్మానుయేలు దేవుడు మానవుడిగా పుట్టటం అనేటువంటిది, ఇంకా ఆ పదం మనం వాడొచ్చా వాడకూడదు, నా భూతో నా భవిష్యత్ ఇంకెప్పుడు జరగలేదు, జరగదు ప్రియులారా. ఇది ఒక్క క్రైస్తవ విశ్వాసములో
క్రీస్తునందు మాత్రమే జరుగుతుందండి. స్వయంగా దేవుడే మానవుడై నీలాగా నాలాగా శరీరాన్ని ధరించటం, ఇది మనకేం నేర్పిస్తుంది? దేవుడు నా వంటి వాడయ్యాడు, నాలాగానే ఈ లోకంలో జీవించాడు, నాతో ఉంటాను అంటున్నాడు. ఆయన అన్నారు కదా, భూమి ఆకాశములు గతించిన ఈ వాక్కులో ఒక్క పొల్లైన నెరవేరబడకుండా గతించదని పలికాడు. నీవు ప్రభువా అంటే ఆయన పలుకుతాడు. విశ్వాసముతో ప్రభువా అని పిలిస్తే ఆయన పలుకుతాడు. ఇది నమ్మాలి బిడ్డలారా మనం. ఆయన నీ తోడుగా ఉన్నాడు, నీ నీడగా ఉంటాడు, నిన్ను కాపాడతాడు, నేను రక్షిస్తాడు. కాబట్టే ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మనకి తోడుగా ఉండే దేవుడు. ఈ రోజున నేను యేసుని కలుసుకోవాలంటే నేనేం చెయ్యాలి? ఏ విధంగా ప్రభువుని నేను కలుసుకోగలను? దివ్య బలి పూజ ద్వారా. నీవు దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతిసారి కూడా క్రీస్తు భగవానుడు ఆ పీఠం మీదకి వేంచేసి వస్తున్నాడు. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా నీలోనికి వేంచేసి వస్తాడు. సిద్ధపడిన మనసుతో నువ్వు ఆయనను స్వీకరించగలిగితే నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదివిన ప్రతిసారి ఆయన నీతో మాట్లాడతాడు, నీ దగ్గరికి వస్తాడు, నీ తోడుగా ఉంటాడు. పాదువా ప్రియ అంతోని వారు ఈ బైబిలులో మాటలు చూసేవాడు కాదు, బాలయేసు మాట్లాడేవాడు ఆయనతోటి. కారణం ఆ విశ్వాసం. నీవు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా తలుపులు మూసుకొని మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో నీవు అదృశ్యుడై ఉన్న ఆ తండ్రితో మాట్లాడగలిగినప్పుడు ఆ దేవుడు నీతో ఉన్నాడు ఇమ్మానుయేలుడుగా. సంఘముగా కూడి ఎక్కడ 2 లేక 3 ఒకచోట చేరి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఆయన ఉన్నాడు. నీవు నేను గుర్తించాలి. పేదవాడికి, అవసరములో ఉన్నటువంటి వాడికి నువ్వు సహాయం చేయగలిగినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు, అని రూపములో, ఆ వ్యక్తి రూపములో ఉన్నాడు. నీ సహాయాన్ని స్వీకరిస్తున్నాడు. నా మాటలు కాదు బిడ్డలారా. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 34వ వచనం నుంచి చదవండి. ఇదిగో ఈ నా పేదవారిలో, ఈ నా చిన్నవారిలో ఏ ఒక్కనికి ఇది చేసినా అది నాకు చేసినట్లే అని స్పష్టంగా యేసయ్య చెప్పాడు. యేసయ్య మనతో ఉన్నాడు బిడ్డలారా. నీవు వేదనలో ఉండి, కష్టాలలో ఉండి, కన్నీటిలో ఉండి ఒక యాయిరులాగా తన కుమార్తెకు ప్రార్థన చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఒక రక్తస్రావ రోగిలాగా విశ్వాసముతో ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే ఆయన నీతో ఉంటాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన ఒక నాయును వితంతువులాగా కన్నీటితో ప్రార్థన చేయగలిగితే మొరపెట్టి నీతో ఉంటాడు. ఒక జక్కయ్యలాగా నువ్వు తపనతో ఆయనని నువ్వు ఆహ్వానించకపోయినా కానీ ఆయనను చూడాలనే కోరిక ఉంటే చాలు, ఆయన నీ ఇంటిలోనికి వస్తాడు. ఒక మార్తా మరియలాగా ఆయన ఆహ్వానించి ఆయనకు ఆతిథ్యాన్ని ఇవ్వగలిగితే ఆయన నీ ఇంటిలోనికి వస్తాడు, నిన్ను దీవిస్తాడు. చెప్పలేదా యేసయ్య? దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, నేను హృదయ ద్వారం చెంత నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైనా తలుపుని తెరిచినా నేను లోనికి వస్తున్నానని పలికాడు కదా. నీతో ఉంటాడు ఆయన ఇమ్మానుయేలుడు. ఆహ్వానించుకో. మరొక 4-5 రోజుల్లో క్రిస్మస్ పండగని కొనియాడుకోబోతున్నా. ఏ విధంగా సిద్ధపడ్డావు? నీ హృదయాన్ని శుభ్రం చేసుకున్నావా? నీ కుటుంబం సిద్ధపడిందా? సిద్ధపాటు లేకుండా నీ దగ్గరికి రాడు. నువ్వు అనుకో, మాకు సిద్ధపాటు ఉండాలి. వేడుకో. పౌలు గారు 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో అంటున్నాడు కదా, మారనాథ అని మన అందరం చెప్పాలి. మారనాథ, ప్రభువా వేంచేసిరండి, మా కుటుంబంలోనికి వేంచేసిరండి, మా బిడ్డల మీదకి వేంచేసిరండి, నా భర్త మీదకి, నా భార్యలోనికి వేంచేసిరండి, నా లోనికి వేంచేసిరండి. అడగాలి. దర్శన గ్రంథంలో 21వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో పిల్లకు దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు దర్శన గ్రంథకర్త? ఇదిగో ఈ యొక్క యోహాను గారు ఏమంటున్నారు? పాట్మోస్ దీవిలో పిల్లకు 22వ అధ్యాయంలో 16వ వచనం నుండి, యేసును అయిన నేను దైవ సంఘములలో మీకు ఈ విషయంలో ప్రకటించే నిమిత్తం నా దూతను పంపి ఉన్నాను.
నేను దావీదు సంతతి వాడను, నేను వేగు చుక్కను. ఆత్మయు వధువుయు ప్రభువా రమ్ము అని పలకాలి. దీనిని వినిన ప్రతి వాడును రమ్ము అని పలకాలి. యేసయ్యా త్వరగా వేంచేసి రమ్ము, ఇమ్మానుయేలుడా త్వరగా వేంచేసి రమ్ము, మాతో నివాసముండుము, మాకు తోడుగా ఉండయ్యా. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎటువంటి వేదనతో ఉన్నావు, ఎటువంటి బాధలలో ఉన్నావు, ఎటువంటి కష్టాలు కడగళ్లలో ఉన్నావు? దేవుడు అంటున్నాడు, బిడ్డ నేను ఇమ్మానుయేలును, నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలలో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని యెషయా ప్రవక్త పలికిన రీతిగా ఇట్లు నెరవేరును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడిని, ఆ ఇమ్మానుయేలు దేవుడిని, ఆ చిన్నారి బాలయేసుని నీకు నీ కుటుంబానికి తోడుగా ఉండమని, యేసయ్యా త్వరగా మాలోనికి వేంచేసిరా, మాకు తోడుగా ఉండయ్యా, మాలో ఉండయ్యా అని ప్రార్థన చెయ్యి. ఆ చిన్నారి బాలయేసు నీవాడవుతాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసు రాజా, ఆదరణకరమైనటువంటి బలాన్నిచ్చేటువంటి ఆత్మీయంగా శక్తినిచ్చేటువంటి వాక్యాన్ని ఇస్తూ, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను ఇమ్మానుయేలునని చెప్పినందుకు మీకు స్తోత్రాలు. ఓ దేవా, ఓ కరుణామయ, ఇమ్మానుయేలుడా మాకు తోడుగా ఉండండి. ముఖ్యంగా ప్రభువా, వేదనలతో, కష్టాలతో, కన్నీటితో, కడగళ్లతో, అనారోగ్యముతో, కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, అప్పుల భారము చేత ఆత్మీయంగా కృంగిపోయి ఉన్నారు ఎంతోమంది. నీకు దూరమై వారు కూడా వేదనతో, బాధలతో ఉన్నారయ్యా. వారందరికీ మీరు ఇమ్మానుయేలు దేవుడిగా వారికి తోడుగా ఉండండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ఓ ప్రేమమయుడా, ఓ కనికర సంపన్నుడా, నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరింపచేసి నీ ఆత్మవర్షాన్ని మాకు తోడుగా ఉంచయ్యా. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని ఇవ్వండి. ముఖ్యంగా ప్రభువా, ఈనాడు ఎవరైతే ప్రార్థన చేయమని వివిధ ఉద్దేశాలతో, తలంపులతో అడిగి ఉన్నారో వారందరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రత్యేకంగా ప్రభువా, ఇదిగో ఈ వీడియో క్రింద ఎవరైతే వారి యొక్క ఉద్దేశాలు, తలంపులను విశ్వాసముతో ఉంచుతున్నారో వారందరినీ క్షణంలో దీవించండి నాయన. వారి తలంపులను దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.